షేప్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కాపీ చేస్తున్నాను, కాపీ చేసి ఇక్కడికి వస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ షేప్ కి అప్లై చేసేద్దాం మనం. పేస్ట్ చేశాను, పేస్ట్ చేస్తే ఇలా వచ్చింది. సో దీని ఎఫెక్ట్ దీనికి రావాలి అంటే హోమ్ లో ఫార్మాట్ షేప్ క్లిక్ చేసేసుకోవాలి. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫార్మాట్ షేప్ క్లిక్ చేయాలి, దేనికైతే అప్లై చేయాలో దాని మీద క్లిక్ చేయాలి. ఇలా హోమ్ లోనా సార్? హోమ్ లో ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుందండి. సో దీనికి నేను షార్ట్ కట్ కి చెప్తాను, రాసుకోండి. కంట్రోల్ షిఫ్ట్ సి, కంట్రోల్ షిఫ్ట్ సి టు కాపీ ద ఫార్మాట్. ఓకే, సో నేను అది మీకు చేసి చూపిస్తాను. ఇంకొక షేప్ డ్రా చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో కంట్రోల్ షిఫ్ట్ సి కొడుతున్నాను ఇప్పుడు కాపీ చేయడానికి. ఏం కాపీ చేయడానికి? దీని ఎఫెక్ట్స్ కాపీ చేయడానికి. ఇక్కడికి వచ్చి కంట్రోల్ షిఫ్ట్ వి కొట్టండి. కంట్రోల్ షిఫ్ట్ వి కొడితే ఆ ఫార్మాట్ పెయింటర్ అనేది మీరు మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు, ఇలా అప్లై అయిపోతుంది. సో కంట్రోల్ షిఫ్ట్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి టు కాపీ అండ్ పేస్ట్ ద ఎఫెక్ట్స్. చెప్పండి. ఇప్పుడు ఆ పై బాక్స్ మీద క్లిక్ చేసి కింద ఉన్న దేని మీద ఎఫెక్ట్ కావాలో దానికి కూడా మనం క్లిక్ చేయాలా సార్? అంతే, అది ఫార్మాట్ పెయింటర్ వాడేటప్పుడు. ఓకే సార్. డైరెక్ట్ గా షార్ట్ కట్ అయితే కంట్రోల్ షిఫ్ట్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి. దీన్ని కంట్రోల్ షిఫ్ట్ సి అనండి, ఇక్కడికి వచ్చి కంట్రోల్ షిఫ్ట్ వి అనండి, అంతే. ఓకే సార్. సో షార్ట్ కట్ ఈజీ. సో ఇలా ఉన్న షార్ట్ కట్స్ మనం వాడుకుంటే ఈజీగా ఉంటుంది. లేని వాటి గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదు. ఉన్నవి నేను ఎక్కడెక్కడైతే మనం వాడుతుంటామో అవి చెప్తుంటాను.